Hello friends, very good morning. Very happy to announce the launch of UPSC Infinity, my flagship course, my dream course. సో ఎఫోర్డబుల్ ఫీజులో 40,000 ఫీజుకి 8 ఇన్స్టాల్మెంట్స్తో కట్టే అవకాశం ఉంది. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎక్కువ అటెంప్ట్స్ పడతాయి. ఒక అటెంప్ట్లో తెచ్చుకునే వాళ్ళు చాలా ఫింగర్స్తో లెక్క పెట్టగలిగేలా ఉంటారు. మెజారిటీ స్టూడెంట్స్ ముందు యూపీఎస్సీ కూర్చునేటప్పుడే ఫిక్స్ అయిపోతారు కొన్ని అటెంప్ట్స్ పడతాయని. కొన్ని అటెంప్ట్స్ అంటే కనీసం 3 to 5కి ప్రిపేర్ అయ్యి ఉండాలి మెంటల్గా, రైట్? అంటే ఒక అటెంప్ట్లో కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఉండకూడదని కాదు. మనం ట్రై చేసినా సరే కనీసం 3 to 5 అటెంప్ట్స్కి ఆ లాంగ్ టర్మ్ గేమ్కి సిద్ధపడి రావాలి. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే త్రూ అవుట్ దీస్ 3 to 5 years ఐ విల్ బి దేర్, my guidance will be there, my classes will be there, my current affairs will continue to be. మీరు కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్నీ వినొచ్చు మళ్ళీ. ఎందుకంటే ఎకానమీలో ఎవ్రీ ఇయర్ న్యూ బడ్జెట్ వస్తుంది, న్యూ ఎకనామిక్ సర్వే వస్తుంది. ప్రతిసారి కూడా మళ్ళీ క్లాసెస్లో మనం విని కవర్ చేసుకోవచ్చు. ఏ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయినా ఏదైనా సరే మళ్ళీ వినొచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇందులో జాయిన్ కావచ్చు. బికాజ్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ. మీరు మొత్తం 4-5 years క్లాసెస్ విని బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్, యూ మంచి ఫౌండేషన్తో స్టార్ట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే క్లాసెస్ అనేవి చాలా సిన్సియర్గా, కేర్తో అర్థమవుతుందా లేదా చెక్ చేసుకుంటూ చెప్తాం. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ టెస్టింగ్ ప్లాట్ఫామ్. ప్రతి సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ దగ్గరలో ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో అందుకని ఆలోచించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. కార్పొరేట్స్కి పేర్లు చూసి, బ్రాండ్స్ చూసి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంటెంట్ చూడండి. ఫీజు చూసి జాయిన్ అవ్వమని నేను ఎప్పుడూ చెప్పను. కంటెంట్ చూసి జాయిన్ అవ్వండి. ఇనఫ్ శాంపుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాచ్ దెమ్ అండ్ డిసైడ్. అలాగే కొంతమంది ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా జస్ట్ ఇప్పుడే బిగిన్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి మేము అర్థం చేసుకోలేము అనుకునే వాళ్ళు యూ కెన్ స్టార్ట్ విత్ సింగిల్ సబ్జెక్ట్. మీకు ఎకానమీ భయం అంటే ఎకానమీతో స్టార్ట్ చేయండి, లేదా పాలిటీ ఇష్టమైతే పాలిటీతో స్టార్ట్ చేయండి. యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్ బై పేయింగ్ జస్ట్ 6,000 rupees per సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్కి 6,000. అలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి 6,000 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా ఏదో రోజు మీరు 40,000 ప్లాన్కి అప్గ్రేడ్ అయిపోవచ్చు. అంటే అప్పటి వరకు మీరు పే చేసింది మైనస్ చేసేస్తాను, రిమైనింగ్ అమౌంట్ మీరు కట్టేస్తే యువర్ అప్గ్రేడెడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సిమిలర్గా అన్నీ అయిపోయి ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు కూడా 6,000 కట్టి కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇది పేమెంట్ ప్రాసెస్. టేక్ ఎ స్క్రీన్ షాట్. హిస్టరీకి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. హిస్టరీకి ఒక శాంపుల్ వీడియో నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీద పెట్టాం, ఫ్యాకల్టీ చేసింది. యూ కెన్ చెక్అవుట్. చాలామంది అడుగుతారు మీరు ఎలా చెప్తారో మాకు తెలుస్తుంది, బయట ఫ్యాకల్టీ తెలియదని. సో చూడండి ఒకసారి హిస్టరీ ఫ్యాకల్టీ ఎలా చెప్పారో మీరు ఒకసారి వీడియో చూడండి. నేను హిస్టరీ కూడా శాంపుల్ వీడియోస్ పెడుతూ ఉంటాను, చెక్ చేస్తూ ఉండండి, నో ప్రాబ్లం. సో దీనికి కూడా 6,000 rupees ఫీజ్, లైఫ్ టైం వ్యాలిడిటీ. టైమింగ్స్ కూడా రాత్రిపూట ఉంటాయి, 8 to 9:30. సో వర్కింగ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే కన్వీనియంట్ టైం 8 to 9:30 కాబట్టి మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అటెండ్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కాల్ మీ ఆన్ నా నెంబర్కి కాల్ చేయండి. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ 6,000 రూపీస్కి ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. బ్యాంక్ ఫుల్ కోర్స్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ఫుల్ కోర్స్ అట్ జస్ట్ 6,000 rupees. అండ్ అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్న కోర్స్ ఇది. ఇందులోనే మనకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ ఇన్ఫినిటీ, అంటే సింగిల్ సబ్జెక్ట్లో ఇబ్బంది ఉన్న వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్ ఇన్ఫినిటీ కోర్స్కి రాయవచ్చు. సో ఇన్ఫినిటీ అని మీకు కనిపించిందంటే అది లైఫ్ టైం వ్యాలిడిటీ అని అర్థం అనమాట. ఏదన్నా ఒక సింగిల్ సబ్జెక్ట్లో ఇబ్బంది ఉంటే 2,000 కట్టి అందులో జాయిన్ కావచ్చు, లేదా 6,000కి వస్తే ఇందులో ఉన్న ప్రతి ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో యూ గెట్ ఎవ్రీథింగ్. అండ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మళ్ళీ చెప్తున్నాను, ది మోస్ట్ బ్యూటిఫుల్ కోర్స్, మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. ఫస్ట్ నా క్లాసెస్ వినగానే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది, ఇంప్రూవ్ అవుతున్నామని చాలామంది చెప్తూ నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ క్రాక్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రైట్, మీరు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే జాయిన్ దిస్ కోర్స్. ఎందుకంటే ఒక ఎడిటోరియల్లో నేను అన్నీ కవర్ చేయలేను, ఆ ఎడిటోరియల్ కంటెంట్ వరకు మాత్రమే ఫోకస్ చేయగలుగుతాను. ఇన్ దిస్ కోర్స్ ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఎగ్జామ్కి అవసరమైన గ్రామర్ చెప్తాను, వొకాబులరీ చెప్తాను, డిఫరెంట్ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తాను, ప్రాక్టీస్ టెస్ట్లు పెడతాను, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఇవన్నీ జరుగుతాయి. సో జాయిన్ దిస్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఇంగ్లీష్ సెక్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? సో దట్స్ అబౌట్ ఇట్. లెట్ మీ get to the editorial. Okay, so today's editorial on this
గ్యాంగ్స్టర్ ఆఫ్ కాన్పూర్ ఆన్ హిస్టరీ షీటర్ వికాస్ దుబే. హిస్టరీ షీటర్ అంటే అర్థం ఏంటంటే ఏ పర్సన్ విత్ క్రిమినల్ రికార్డ్. హిస్టరీ షీటర్ అంటే క్రిమినల్ రికార్డ్ ఉన్న వ్యక్తి. వికాస్ దుబే గురించి రాశారు. ద కిల్లింగ్ ఆఫ్ పోలీస్ మెన్ బై ఎ గ్యాంగ్స్టర్ పాయింట్స్ టు ఏ కొలాప్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. కొలాప్స్ అంటే కూలిపోవడం. రూల్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? అందరూ చట్టానికి బద్ధులై ఉండడం. రూల్ ఆఫ్ లా అంటే ఏ సిస్టమ్ ఇన్ విచ్ ఎవ్రీ వన్ అబైడ్స్ బై ద లా. సో ఇండియాలో మనకు ఉన్నదేంటి? రూల్ ఆఫ్ లా అంటే అందరం చట్టం ముందు సమానులే, అందరూ చట్టానికి బద్ధులై ఉండాలి అనే సిస్టమ్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. అది కొలాప్స్ అయ్యింది అనే విషయాన్ని ఇది పాయింట్అవుట్ చేస్తుంది. పోలీస్ మెన్ని ఇతను చంపేశాడు, రైట్. సో లెట్స్ సీ. ద కిల్లింగ్ ఆఫ్ 8 policemen by a criminal gang in Kanpur in Uttar Pradesh on Friday bears the violent signature of a dysfunctional society and an alarming emaciation of governance in India's most populous state. Bears the violent signature of a dysfunctional society. Dysfunctional అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. సరిగ్గా నడవట్లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వాషింగ్ మిషన్ ఈజ్ డిస్ఫంక్షనల్ అంటే సరిగ్గా ఆపరేట్ అవ్వట్లేదు, సరిగ్గా పని చేయట్లేదు. ఇక్కడ సొసైటీయే సరిగ్గా పని చేయట్లేదు. అండ్ అన్ అలార్మింగ్ ఎమాసియేషన్ ఆఫ్ గవర్నెన్స్. ఎమాసియేషన్ అంటే వీక్ అయిపోవడం, తగ్గిపోవడం. అలార్మింగ్ అంటే ట్రబులింగ్, కాజింగ్ ట్రబుల్. అర్థమవుతుందా? అలార్మింగ్ అంటే దేన్ని అంటాం? సంథింగ్ దట్ వేక్స్ యూ అప్. అలారం ఏం చేస్తుంది? మనకి నిద్ర నుంచి లేపుతుంది. అలార్మింగ్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి? మనం రిలాక్స్ అవ్వకూడదు, అలర్ట్ అవ్వాలి. అలర్టింగ్ అని అర్థం అనమాట. అలర్టింగ్ అంటే ట్రబులింగ్ అని. ఒక ట్రబుల్ ఉంది, మీరు దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పే సందర్భాల్లో మనం అలార్మింగ్ అనే పదం వాడతాం. అలార్మింగ్ ఎమాసియేషన్ ఆఫ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అనేది ఏమైంది? కుచించుకుపోయింది, తగ్గిపోయింది, వీక్ అయిపోయింది ఇన్ ఇండియాస్ మోస్ట్ పాపులర్ స్టేట్. అర్థమవుతుందా? సో ఫుల్ సెంటెన్స్ చూడండి ఇప్పుడు. ద కిల్లింగ్ ఆఫ్ 8 policemen బై ఎ క్రిమినల్ గ్యాంగ్. 8 మంది పోలీస్మెన్ని ఈ క్రిమినల్ గ్యాంగ్ ఏదైతే చంపేసిందో ఈ ఇన్సిడెంట్ అనేది bears the violent signature of dysfunctional society and an alarming emaciation of governance in India's most popular state. అర్థం ఏంటి? సరిగ్గా నడవని ఈ సొసైటీకి మరియు మనకి ట్రబుల్ కలిగిస్తున్న గవర్నెన్స్ అనేది ఎంతగా పడిపోయింది, గవర్నెన్స్ అనేది ఎంతగా నడవట్లేదు, ఎంతగా కుచించుకుపోయింది, ఎంతగా వీక్ అయిపోయింది అనే విషయానికి ఒక సిగ్నేచర్ ఈవెంట్ లాగా ఇది జరిగింది. బేర్స్ అంటే ఇది దానికి ఒక సంతకం లాగా, ఒక సిగ్నేచర్ లాగా, ఒక సైన్ లాగా, ఒక ఎంబ్లం లాగా, ఒక సింబాలిక్ ఈవెంట్ లాగా కనిపిస్తుంది. అంటే ఈవెంట్ చూసి మనం చెప్పొచ్చు ఈ స్టేట్లో గవర్నెన్స్ బాగాలేదు, ఈ స్టేట్లో సొసైటీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్పడానికి ఇది ఒక ఇన్సిడెంట్ అని అర్థం చేసుకోవచ్చు. ఏ హిస్టరీ షీటర్ అంటే పర్సన్ విత్ క్రిమినల్ రికార్డ్ who has at least 5 dozen cases of murder, extortion, kidnapping and other violent crimes against him waited in ambush at his own home for the arrival of the police party that was seeking to arrest him. ఈ క్రిమినల్ రికార్డ్ ఉన్న ఈ వ్యక్తి అట్లీస్ట్ 5 dozen మర్డర్, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్ కేసెస్ అండ్ అదర్ వైలెంట్ కేసెస్ ఉన్నాయి. 5 dozen అంటే 60 కేసులు ఉన్నాయి. మర్డరు, ఎక్స్టార్షన్ అంటే బలవంతంగా డబ్బులు లాక్కోవడం కానీ, ఏదైనా వస్తువులు లాగేసుకోవడం కానీ, యూజింగ్ ఫోర్స్ అండ్ థ్రెట్. ఇంకా దొంగతనం కూడా కాదు, అది గన్ చూపించి తీసేసుకోవడం, ఇట్లాంటివి అనమాట. కొయర్సివ్ మీన్స్, కిడ్నాపింగ్ అండ్ అదర్ వైలెంట్ క్రైమ్స్. ఇన్ని కేసెస్ అతని పైన ఉన్నాయి. ఇతను ఏం చేశాడు? వెయిటెడ్ ఇన్ అంబుష్. అంబుష్ అంటే అర్థం ఏంటంటే నక్కి వెయిట్ చేయడం. మనం చూడండి, జంతువులు వేటాడేటప్పుడు ఏం చేస్తాయి? ఉన్నాయన్న విషయం తెలియకుండా పొదల చాటును కానీ, చెట్లు చాటును కానీ అలా సైలెంట్గా ఉంటాయి. అది దేనికోసం? దాని ప్రే కోసం. ప్రే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింహం అక్కడ జింక కోసం, పులి జింక కోసం, అలా తెలియకుండా వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ మొక్కల్లోనూ ఆ ఆకుల్లోనూ వాటి కలర్ కలిసిపోయేటట్టుగా చూసుకుంటాయి. అంటే సీక్రెట్గా నక్కి వెయిట్ చేయడం. ఇతను ఏం చేశాడు? ఇతను వెయిట్ చేశాడు ఇన్ అంబుష్ అట్ హిజ్ ఓన్ హోమ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ ద పోలీస్ పార్టీ దట్ వాస్ సీకింగ్ టు అరెస్ట్ హిమ్. తను అరెస్ట్ చేయడానికి వస్తున్న పోలీసుల కోసం తను వెయిట్ చేశాడు. అంటే పోలీసులు వస్తున్నారు తను అరెస్ట్ చేయడానికి అనే విషయం తనకి ముందే తెలుసు. అందుకనే వాళ్ళు వస్తున్నారని చెప్పి ముందే వెయిట్ చేసి వాళ్ళని చంపేశాడు. వన్ ఆఫ్ ద డెడ్ వాజ్ ఇన్ హిజ్ ఎర్లీ 20s అండ్ హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్ హిజ్ కెరియర్. అనదర్ వన్ వాజ్ నియరింగ్ రిటైర్మెంట్. ఆ చనిపోయిన 8 మందిలో ఒక అతను ఎర్లీ 20s అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాడు. ఇంకొక ఆయన రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు. దీస్ వర్ నీడ్లెస్ అండ్ అవాయిడబుల్ డెత్స్. ఇవి అనవసరమైన చావులు, అవాయిడ్ చేయగలిగిన చావులు. రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ద గ్యాంగ్స్టర్ హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంపెండింగ్ రైడ్ ఫ్రమ్ హిస్ సోర్సెస్ విత్ ఇన్ ది పోలీస్. ఇంపెండింగ్ అంటే
అబౌట్ టు హ్యాపెన్. జరగబోతున్న ఈ పోలీస్ రైడ్ గురించి తనకి ఆల్రెడీ పోలీసుల్లో ఇన్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వచ్చేసింది. అందువల్లే వీళ్ళని మాటు వేసి చంపేశాడు. The administration responded to the tragic setback by bulldozing the gang leader's house and vehicles parked in the premises. సో పోలీసులకి వెంటనే సెట్ బ్యాక్ వచ్చింది కదంటే ఎదురు దెబ్బ తగిలింది. సో కోపం వచ్చి వాళ్ళు అతని ఇల్లుని మరియు ఇంటి ముందున్న వెహికల్స్ని కూడా బుల్డోజ్ చేశారు బుల్డోజర్తో. స్ట్రాడ్లింగ్ ద వరల్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, పాలిటిక్స్ అండ్ క్రైమ్, ద గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఈజ్ ఎంబ్లమాటిక్ ఆఫ్ ద నెక్సస్ బిట్వీన్ పాలిటిక్స్, క్రైమ్ అండ్ పోలీసింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. స్ట్రాడ్లింగ్ అంటే కంబైనింగ్ డిఫరెంట్ థింగ్స్ ఎట్ ద సేమ్ టైం అని అర్థం అనమాట. కంబైనింగ్ అంటే ఏంటి, అక్కడ ఏంటంటే కంబైన్ చేస్తున్నాడు. మామూలుగా స్ట్రాడిల్ అంటే అర్థం ఏంటంటే మనం బండి మీద రెండు వైపులు కాలు వేసుకొని కూర్చుంటాం చూడండి. ఒకవైపు కూర్చుంటారు అమ్మాయిలు ఎక్కువగా, అబ్బాయిలు రెండు వైపులు వేసుకొని కూర్చుంటారు. అంటే అమ్మాయిలు చీర కట్టుకున్నప్పుడు ఒకవైపు కూర్చుంటారు, అబ్బాయిలు రెండు వైపులు కూర్చుంటారు. వెనక్కి కూర్చుంటున్నప్పుడు దాన్ని స్ట్రాడిల్ అంటాం. గుర్రం ఎక్కేటప్పుడు కూడా అటొక్క కాలు ఇటొక్క కాలు వేయడం, దాన్ని స్ట్రాడిల్ అంటాం. అయితే ఇక్కడ స్ట్రాడిల్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఇంకో మీనింగ్ ఏంటంటే టు కంబైన్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఇక్కడ ఏంటో డిఫరెంట్ యాక్టివిటీస్, స్ట్రాడ్లింగ్ ద వరల్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, పాలిటిక్స్ అండ్ క్రైమ్, వీటన్నిటినీ కంబైన్ చేస్తూ ది గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఈజ్ ఎంబ్లమాటిక్ అంటే అతను ఒక సింబల్, సర్వింగ్ యాజ్ ఎ సింబల్ ఆర్ సైన్ ఆఫ్ ద నెక్సెస్ బిట్వీన్ పాలిటిక్స్, క్రైమ్ అండ్ పోలీసింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. నెక్సెస్ అంటే లింక్, పాలిటిక్స్కి, క్రైమ్కి, పోలీసులకి ఉన్న, పోలీసింగ్ అంటే అర్థం ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అది ఎవరు మెయింటైన్ చేస్తారు, పోలీస్ చేస్తారు. వీటన్నిటికీ ఉన్న నెక్సెస్ ఆర్ లింక్కి ఇతను ఒక సింబల్ ఎంబ్లమాటిక్ అంటే సర్వింగ్ యాజ్ ఏ సింబల్ ఆర్ సిగ్నేచర్ అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ద సర్కమ్స్టాన్సెస్ దట్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్ పాయింట్ టు ద సేమ్ మార్బిడ్ ఎఫ్లిక్షన్ దట్ కెన్ బి ఫ్యాటల్ టు ఎనీ డెమోక్రాటిక్ సొసైటీ. ఏంటది? ద కొలాప్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు. దట్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ జరగడానికి దారి తీసిన పరిస్థితులు. అండ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, దానికి అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా రెస్పాండ్ అయ్యింది, ఇవన్నీ కూడా ఆల్ పాయింట్ టు ద సేమ్ మార్బిడ్ ఎఫ్లిక్షన్ అంటే కాజ్ ఆఫ్ పెయిన్ అంటే మనకి ఒక ప్రాబ్లం అనమాట. ఎఫ్లిక్షన్ అనేది ఒక ప్రాబ్లం, ఒక డిసీజ్ లాంటిది, ఒక ప్రాబ్లం లాంటిది, సంథింగ్ దట్ కాజెస్ పెయిన్. ఎటువంటి ప్రాబ్లం అది? మార్బిడ్ అంటే మీకు ఎలా అంటే ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ప్లెజెంట్ ఈవెంట్స్, అంటే చావు కోరుకునేవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోలీసులు కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్యాంగ్స్టర్ దొరికాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసి తీర్పిచ్చిన తర్వాత దాన్ని అమలు చేశారంటే యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్ ఆఫ్ లా, చట్టాన్ని ఫాలో అవుతున్నట్టు. అలా కాకుండా కనిపించిన వాడిని కనిపించినట్టుగా ఎన్కౌంటర్ చేసి పారేశారనుకోండి, అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కదా. దాన్ని మార్బిడిటీ అంటాం. అంటే యూ హ్యావ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డెత్, చంపడం మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. అర్థమవుతుందా? ఇంట్రెస్టెడ్ ఇన్ అన్ప్లెజెంట్ ఈవెంట్స్ సచ్ యాజ్ డెత్, దాన్ని మార్బిడ్ అంటారు. మార్బిడ్ ఎఫ్లిక్షన్. ఇప్పుడు ఆ గ్యాంగ్స్టర్కి అదే ఆలోచన ఉంది, ఇటువైపు మన పోలీసులకు కూడా అటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా ఉత్తరప్రదేశ్లో చాలామందిని ఎన్కౌంటర్ చేశారు. అంటే వాళ్ళు లీగల్గా వాళ్ళని ప్రాసెస్ చేయకుండా ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు గ్యాంగ్స్టర్ కూడా అదే పని చేస్తున్నాడు. అందుకనే అందరినీ కలిపి చెప్పారు మార్బిడ్ ఎఫ్లిక్షన్ దట్ కెన్ బి ఫ్యాటల్ అంటే హార్మ్ఫుల్ టు ఎనీ డెమోక్రాటిక్ సొసైటీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఏ సొసైటీ కన్నా అది ఫ్యాటల్ అంటే హాని కలిగించేది. ఏ రకంగా? ద కొలాప్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా కొలాప్స్ అయిపోతుంది. చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటారు. అటు పోలీసులు తీసుకుంటున్నారు, అటు గ్యాంగ్స్టర్స్ కూడా తీసుకుంటున్నారు. క్రిమినల్ గ్యాంగ్స్ షీల్డెడ్ బై పాలిటిక్స్ అండ్ పోలీస్ ఫోర్సెస్ దట్ బెండ్ టు కాస్ట్ కమ్యూనల్ అండ్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ form a malevolent circuit that perpetuates itself and rewards its patrons. ఇది ఎలాంటి సర్కిల్ ఫామ్ అవుతుందో చూడండి. క్రిమినల్ గ్యాంగ్స్ షీల్డెడ్ బై పాలిటిక్స్, షీల్డెడ్ అంటే ప్రొటెక్టెడ్ బై, షీల్డ్ అంటే ఏం చేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేసేదాన్ని షీల్డ్ అంటాం. క్రిమినల్ గ్యాంగ్స్ షీల్డెడ్ బై పాలిటిక్స్. ఇక్కడ షీల్డెడ్ అనేది ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ కదా. మనకి పార్టిసిపల్ అంటే అర్థం ఏంటి? ఎ వర్బ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ పార్టిసిపల్. క్రిమినల్ గ్యాంగ్స్ షీల్డెడ్ బై పాలిటిక్స్ చేత షీల్డ్ చేయబడుతున్న క్రిమినల్ గ్యాంగ్స్. సో క్రిమినల్ గ్యాంగ్స్ అనేది మీకు నౌన్, దాన్ని మోడిఫై చేస్తున్న ఎక్స్ప్రెషన్ ఏంటి? షీల్డెడ్ బై పాలిటిక్స్ చే
రక్షింపబడుతున్న, ప్రొటెక్ట్ చేయబడుతున్న, ఇదంతా ఏంటి యాడ్జెక్టివ్. అందుకని మనం షీల్డెడ్ బై అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రయింగ్ బేబీ అంటాం, ఏడుస్తున్న పాప. బ్రోకెన్ ఆర్మ్ అంటాం, విరిగిపోయిన చెయ్యి. అక్కడ బ్రోకెన్ అనేది ఏంటి, పాస్ట్ పార్టిసిపల్, రైట్. బ్రోకెన్ అనేది యాడ్జెక్టివ్ కింద పనిచేస్తుంది. క్రయింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్, దట్ ఈస్ అగైన్ ఏ పార్టిసిపల్. ఇట్ ఈస్ ఆల్సో ఏ వర్బ్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఏ వర్బ్ యాక్టింగ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ పార్టిసిపల్. ఏ వర్బ్ యాక్టింగ్ యాజ్ అ నౌన్ ఈజ్ కాల్డ్ జెరండ్. గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, అందులో రన్నింగ్ అనేది నౌన్, పరిగెత్తడం ఆరోగ్యానికి మంచిది, రైట్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం, స్మోకింగ్ అనేది జెరండ్. నౌన్ కింద యాక్ట్ చేసే వర్బ్ని మనం జెరండ్ అంటాం, యాడ్జెక్టివ్ కింద యాక్ట్ చేసే వర్బ్ని మనం పార్టిసిపల్ అంటాం. పార్టిసిపల్స్లో మనకి ప్రెజెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ అండ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని ఇంకోటి ఉంటుంది, రైట్. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావింగ్ క్లియర్డ్ ఐఏఎస్ ఎగ్జామ్, హీ హాజ్ నౌ గాన్ ఇన్ టు ట్రైనింగ్ అన్నాం అనుకోండి. ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసేసి ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ హ్యావింగ్ క్లియర్డ్ అన్నాను. హ్యావింగ్ క్లియర్డ్ అనేది పర్ఫెక్ట్ పార్టిసిపల్, ఆల్రెడీ క్లియర్ చేసేసి అప్పటికే జరిగిపోయిందని ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాగా. ఓకే, గ్రామర్లోకి వెళ్ళిపోయాం. లెట్స్ కమ్ బ్యాక్ టు వొకాబులరీ. క్రిమినల్ గ్యాంగ్స్ షీల్డెడ్ బై పాలిటిక్స్ అండ్ పోలీస్ ఫోర్సెస్ దట్ బెండ్ టు కాస్ట్, కమ్యూనల్ అండ్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు జస్ట్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్యాంక్ ఒక కంపెనీకి లోన్ ఇచ్చింది అనుకుందాం. బ్యాంక్ మనసులో ఏం కోరుకుంటుంది? ఈ కంపెనీ బాగుండాలి అని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది? ఆ కంపెనీ బాగుంటేనే కదా మన లోన్ డబ్బులు వెనక్కి వస్తాయి. బ్యాంక్ ఇచ్చిన లోన్కి ఈఎంఐ తిరిగి రావాలంటే ఆ కంపెనీ బాగుండాలి కదా. సో బ్యాంక్ హ్యాస్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ. మనకి అప్పు ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా మనం బాగుండాలనే కోరుకుంటాడు. మనం బాగుంటేనే వాళ్ళ డబ్బులు వాళ్ళ వెనక్కి వస్తాయి, రైట్. దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే స్ట్రాంగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ డెవలప్మెంట్ ఆర్ సంథింగ్. ఎందువల్ల? దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తుంది కంపెనీకి ఇంత ప్రాఫిట్ వస్తే మీకు ఇంత ఇస్తాం, ఇంత ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామంటారు. సో బాగా రావాలని కోరుకుంటారు, బాగా కష్టపడతారు కూడా. సో ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది? యూ హ్యావ్ అడిషనల్ అడ్వాంటేజ్, యూ విల్ గెట్ మోర్ మనీ. అందువల్ల ఏమో యూ విల్ హ్యావ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ దాట్, ఏ స్ట్రాంగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ డెవలప్మెంట్ ఆర్ సంథింగ్. వేరే ఈవెంట్ విషయంలో మనం పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించడానికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాం. పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? పొలిటీషియన్స్ వాళ్ళ అవసరాల కోసం ఈ గ్యాంగ్స్టర్స్ని పెంచి పోషిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక మెలెవలెంట్ సర్క్యూట్. మెలెవలెంట్ అంటే కాజింగ్ హార్మ్, ఇవిల్ అని అర్థం అనమాట. ఇవిల్ సర్క్యూట్, ఒక హ్యూజ్ నెగిటివిటీ దట్ పర్పెచ్యుయేట్స్ ఇట్ సెల్ఫ్. పర్పెచ్యుయేట్ అంటే టు కాజ్ టు కంటిన్యూ, ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది సర్క్యూట్. అది ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. పొలిటీషియన్స్, ఈ గ్యాంగ్స్టర్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే పొలిటీషియన్ కాపాడుతాడు. పొలిటీషియన్కి ఏమైనా అవసరం అయితే గ్యాంగ్స్టర్ వెళ్ళి వాడిని లేపేస్తుంటాడు. అలాగే పోలీసులు కూడా మధ్యలో దూరుతారు. వీళ్ళేంటి, కాస్ట్కి, కమ్యూనల్ అంటే మతపరమైన మరియు పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్కి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు పోలీసులు కొంతమంది. ఇదంతా కూడా ఒక మెలెవలెంట్ సర్క్యూట్ కింద ఫామ్ అయిపోయి, అండ్ ఇట్ పర్పెచ్యుయేట్స్ ఇట్ సెల్ఫ్, ఇట్ కంటిన్యూస్ ఆన్ ఇట్స్ ఓన్. పర్పెచ్యుయేట్ అంటే టు కాజ్ టు కంటిన్యూ అండ్ రివార్డ్స్ ఇట్స్ ప్యాట్రన్స్. ప్యాట్రన్ అంటే సపోర్ట్ చేసేవాళ్ళు. దానికి ఈ సర్క్యూట్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా అది రివార్డ్ చేస్తుంది, తిరిగి హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేలా చేస్తుంది. దీస్ ఇండివిజువల్స్ ఇన్ యూనిఫామ్ ఎండెడ్ అప్ పేయింగ్ విత్ దేర్ లైఫ్స్ ఫర్ దిస్. ఈ మ్యాలెవలెంట్ సర్క్యూట్ వల్ల ఈ యూనిఫామ్ వేసుకున్న 8 మంది పోలీసులు వాళ్ళ ప్రాణాలని అర్పించాల్సి వచ్చింది. అంటే ఆ గ్యాంగ్స్టర్ ఒక్కడిదే తప్పు అని అనుకోకూడదు. ఈ సిస్టమ్ది తప్పు. ఆ గ్యాంగ్స్టర్ని పెంచి పోషించిన ఈ పొలిటీషియన్స్ది తప్పు. తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉంటూ తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళది తప్పు. ఇది ఒక మెలెవలెంట్ సర్క్యూట్ కింద ఫామ్ అయిపోయింది. అంటే పొలిటీషియన్స్కి ఈ పోలీస్ హెల్ప్ చేసినట్టే కదా. పొలిటీషియన్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు? వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు చెప్తేనే కదా. ఇలా అనమాట, నెక్సెస్ బిట్వీన్ దీస్ థింగ్స్ ఇది తినేస్తుంది. ద పోలీస్ ఫోర్స్ ఈజ్ ది కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్, ఆఫెన్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆర్డినరీ సిటిజన్స్. కోయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్ అని అర్థం. ఫోర్స్ఫుల్ అంటే అర్థమైంది, యూజింగ్ ఫోర్స్ఫుల్ టాక్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పని చేయాలంటే నెమ్మదిగా చెప్పొచ్చు. పోలీస్ వచ్చి కర్ర చూపించి, లాఠీ చూపించి, గన్ చూపించకుండా చేయించవచ్చు. భయంతో అంటే భయపెట్టి చేయించేది కోయర్సివ్, ఫోర్స్ఫుల్గా అని అర్థం. కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్ ఆఫెన్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఆర్డినరీ సిటిజన్స్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండే కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ అంటే ఇక్కడ అర్థం స్టేట్ అని కాదు, గవర్నమెంట్ అని. అర్థమవుతుందా? అది కంట్రీ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ అవ్వచ్చు. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ కింద వస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, డిఫెన్స్ అనేది సెంటర్ సబ్జెక్ట్, యూనియన్ సబ్జెక్ట్, లా అండ్ ఆర్డర్ ఏమో స్టేట్ సబ్జెక్ట్.
సో coercive arm of the state often in direct contact with ordinary citizens. ఆర్డినరీ సిటిజన్స్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండే ఫోర్స్ఫుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. గవర్నమెంట్ ప్రజల్ని ఫోర్స్ఫుల్గా ఏమైనా చేయాలంటే దే విల్ యూస్ పోలీస్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నిరసన చేస్తున్నారు అనుకోండి, పోలీసులు పంపించి చెదరగొట్టచ్చు, లాఠీచార్జ్ చేయించవచ్చు, అలా అనమాట. అలా అర్థం చేసుకోండి. ది క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ దేర్ఫోర్ హ్యాస్ అన్ అవుట్సైజ్డ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. పోలీసింగ్ అంటే అర్థం ఏంటి? మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు, ద క్వాలిటీ ఆఫ్ ఇట్ హ్యాస్ అన్ అవుట్సైజ్డ్ ఇంపాక్ట్. అవుట్సైజ్డ్ అంటే హ్యూజ్ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ ది ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్. ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అనే విషయంలో పోలీసింగ్ అనేది హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని వాళ్ళు ఎలా వాడుతున్నారు, రైట్? ఇట్ హ్యాస్ అన్ అవుట్సైజ్డ్ ఇంపాక్ట్. పూర్ ట్రైనింగ్ అండ్ ఏలియనేటింగ్ అండ్ డీహ్యూమనైజింగ్ వర్క్ ఎన్వైరన్మెంట్. చూడండి, ట్రైనింగ్ ఏమో సరిగ్గా ఇవ్వరు పోలీసులకి, మరియు ఏలియనేటింగ్ అంటే సెపరేట్ చేసేయడం, అందరితో కలిపి ఉంచకుండా సెపరేట్గా, అంటే గ్రూపులు ఫామ్ అయిపోయి ఒకరిని వేరు చేసేలాగా. డీహ్యూమనైజింగ్ అంటే హ్యూమన్ వాల్యూస్ని పాటించకుండా, నార్మల్ పాజిటివ్ కాన్సెప్ట్స్ ఆఫ్ హ్యూమనిజం అంటే ఒకరికొకరు హెల్ప్, ఇట్లాంటి మనం తెలుసు కదా, మానవత్వం చూపడం, ఇట్లాంటి. డీహ్యూమనైజింగ్ వర్క్ ఎన్వైరన్మెంట్లో కొంచెం హ్యూమన్ వాల్యూస్ తక్కువగా ఉండడం, కరప్షన్, అవినీతి అండ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, వాళ్ళకి అవసరమైన ప్రొటెక్టివ్ గేర్ లేకపోవడం, గన్స్ కానీ ఇట్లాంటివి కానీ. యాడ్ టు ద క్రైసిస్ ఇన్ పోలీసింగ్. క్రైసిస్ అంటే సంక్షోభం, డిఫికల్ట్ సిచ్యువేషన్. పోలీసింగ్లో క్రైసిస్కి ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. పొలిటీషియన్స్ ఇన్ పవర్ ఆఫెన్ యూజ్ ది పోలీస్ ద సేమ్ వే పొలిటీషియన్స్ అవుట్ ఆఫ్ పవర్ యూజ్ గ్యాంగ్స్టర్స్. ఇది మనకు తెలిసిందే, చాలా సినిమాల్లో చూస్తాం. పదవుల్లో లేని వాళ్ళు గ్యాంగ్స్టర్స్ని ఎలా వాడతారో, పదవుల్లో ఉన్న పొలిటీషియన్స్ పోలీసులు అలాగే వాడతారు. సొంత పనులకి, వాళ్ళ పనులు నెరవేర్చుకోవడానికి కొయర్షన్ని వాడతారు. పోలీసుల ద్వారా భయపెట్టించి పని చేయించుకుంటారు. పదవులు లేని వాళ్ళు గ్యాంగ్స్టర్స్ మీద ఆధారపడతారు. Not surprisingly, there are times when the police mirror in character the criminal gangs they chase down. అందుకనే నాట్ సర్ప్రైజింగ్లీ అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యం ఏమీ లేదు. ఆశ్చర్యం లేకుండా ఏమనిపిస్తుంది మనకి? ది పోలీస్ మిర్రర్ ఇన్ క్యారెక్టర్ ద గ్యాంగ్స్టర్స్ దే చేజ్ డౌన్. వాళ్ళు ఏ గ్యాంగ్స్టర్స్ అయితే చేజ్ చేస్తారో వాళ్ళలాగే కనిపిస్తారు పోలీసులు కూడా కొన్నిసార్లు క్యారెక్టర్లు. ఎందుకంటే వాళ్ళు కొయర్షన్ వాడతారు, అంటే భయపెడతారు, పోలీసులు భయపెడతారు. వాళ్ళు మనీకి లొంగిపోతున్నారు, వీళ్ళు లొంగిపోతున్నారు. సో వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళు తప్పులు చేస్తున్నారు. అందరినీ అనట్లేదు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంటున్నారు. యూపీ ఈజ్ నాట్ యూనిక్. యూపీ ఏమీ ప్రత్యేకం కాదు. యూనిక్ అంటే సంథింగ్ ప్రత్యేకం అనమాట, మిగిలిన వాటికంటే అది డిఫరెంట్ అని అర్థం. బట్ దీస్ మ్యాలడీస్ రివీల్ దెమ్సెల్వ్స్. మ్యాలడీస్ అంటే ప్రాబ్లమ్స్, బిగ్గర్ ప్రాబ్లమ్స్. రివీల్ దెమ్సెల్వ్స్ ఆన్ ఎ పెట్రిఫైయింగ్ స్కేల్ ఇన్ ద స్టేట్. పెట్రిఫైయింగ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక్కసారిగా సడన్గా ఒక దెయ్యాన్ని చూసామనుకోండి, మనం ఏమైపోతాం? అలా ఆగిపోతాం కదలకుండా. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సడన్గా ఏదో నడుస్తూ ఉంటావు, అర్ధరాత్రి, అమావాస్య, శ్మశానం దగ్గర నడుస్తూ వెళ్తున్నావు, ఒక్కసారిగా ఒక పెద్ద సౌండ్ వచ్చింది, ఒక మెరుపు వచ్చింది మీ కళ్ళ ముందు, మీరు ఏమవుతారు? యూ విల్ పెట్రిఫై. దిర్ విల్ బి జీరో మూమెంట్, అసలు కదలిక ఉండదు, అలా ఆగిపోతారు ఒక్క దగ్గర. దాన్ని పెట్రిఫైయింగ్ అంటాం. యు ఆర్ సో ఫ్రైటెండ్ దట్ యూ కెనాట్ మూవ్ ఎట్ ఆల్. అంటే మనల్ని భయం కలిగించేలాగా అర్థమవుతుంది. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, సో మీకు గుర్తుంటుందని చెప్పి. సో పెట్రిఫైయింగ్ అంటే అర్థం అది, రాయిలా అయిపోవడం, భయంతో రాయిలా అయిపోయాడు అంటారు, కదలకుండా అయిపోయాడు అని చెప్పి, అలా అన్నమాట. అంటే అంత స్కేల్లో యూపీలో జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి, చాలా ఎక్కువ లెవెల్లో జరుగుతున్నాయి. అంటే క్రైమ్ చాలా ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. Chief Minister Yogi Adityanath has declared tough on crime policy, but this has sometimes meant that the police resort to shortcuts that subvert the legal course. యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పటి నుంచి క్లియర్గా ఉన్నాడు, మేము క్రైమ్ని ఉక్కుపాదంతో అణిచివేస్తాము, చాలా స్ట్రాంగ్గా ఉంటామని చెప్పి ఆయన డిక్లేర్ చేసేసారు ఓపెన్గానే. అయితే దిస్ హ్యాస్ సమ్టైమ్స్ మెంట్ దట్ ద పోలీస్ రిసార్ట్ టు షార్ట్ కట్స్. పోలీసులకి చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చారు ఈయన, మీరు ఏదన్నా చేయండి, క్రైమ్ అని చేయండి అని చెప్పి. సో పోలీసులు ఏం చేశారు? లీగల్ కోర్స్లో వెళ్తే పనులు అవ్వవు కొన్నిసార్లు, అందుకని వాళ్ళు షార్ట్ కట్స్కి వెళ్ళడం చేశారు. సమ్టైమ్స్ సబ్వర్టింగ్ ద లీగల్ సిస్టమ్. సబ్వర్ట్ అంటే అండర్మైన్ ది పవర్ ఆర్ అథారిటీ ఆఫ్ ఎ సిస్టమ్. సిస్టమ్ని అంటే సిస్టమ్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మనం ప్రవర్తించేదాన్ని సబ్వర్ట్ అంటారు. రీసెంట్గా మనకి హాంకాంగ్లో చైనా న్యూ సెక్యూరిటీ లా తీసుకొచ్చింది, అందులో ఈ పదం చాలా ప్రామినెంట్గా వాడారు. ఓకే, సిటిజన్స్ ఆఫ్ హాంకాంగ్ హూ సబ్వర్ట్ ద సిస్టమ్. గవర్నమెంట్ని గౌరవించిన వాళ్ళు,
గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు పవర్ని అండర్మైన్ చేసే వాళ్ళని టెర్రరిస్టుల కింద కన్సిడర్ చేస్తాము అన్నట్టు. సో అట్లా రాశారు. సో దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్షలు ఉన్నాయి కొత్త సెక్యూరిటీ లాలో. సబ్వర్షన్ అంటే అండర్మైనింగ్ ది పవర్ ఆర్ అథారిటీ ఆఫ్ సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ ఏంటి? లీగల్ సిస్టమ్. సో లీగల్ సిస్టమ్ని పోలీసుల యొక్క పని ఏంటంటే అరెస్ట్ చేయడం, కోర్టు ముందు ప్రవేశపెట్టడం మాత్రమే పోలీసుల పని. వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు, రైట్? సో జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఎటువంటి శిక్ష వేయాలని. కానీ అలా వేస్తే పనులు అవ్వట్లేదు అని చెప్పి ఎన్కౌంటర్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం, అవే షార్ట్ కట్స్ అనమాట, చేయడం మొదలు పెడతారు. The state has had 5,178 encounters in which 103 suspects were killed and 17,745 surrendered in a little over the last 2 years. గత 2 సంవత్సరాలుగా 5,178 ఎన్కౌంటర్స్ జరిగాయి. Questionable coercive measures such as collective punishment and criminalization of political protest and suppression of freedom of expression have also been mainstreamed as regular policing tools. Important statement చూడండి. క్వశ్చనబుల్ కోయర్సివ్ మెజర్స్. కోయర్సివ్ అంటే మెజర్ అంటే ఏంటి? యాక్షన్స్. కోయర్సివ్ అంటే యూజింగ్ ఫోర్స్ యూజ్ చేసి, అంటే ఎక్కువ మంది లాఠీ చార్జీలు చేయడం ద్వారా కానీ, గన్ చూపించి బెదిరించడం కానీ, ఇట్లాంటి వాటిని మనం కోయర్సివ్ అంటాం. శాంతియుతంగా మాటలతో చెప్పేది కాదు, కొట్టడం ద్వారా, ఫోర్స్ యూజ్ చేయడం ద్వారా చేసేవాటిని కోయర్సివ్ మెజర్స్ అంటాం. క్వశ్చనబుల్ అంటే ప్రశ్నించదగ్గ, అంటే అవి యాక్సెప్టబుల్ కాదు. ఎలాంటివి? కలెక్టివ్ పనిష్మెంట్. కలెక్టివ్ పనిష్మెంట్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు, గ్యాంగ్స్టర్ని మనం పట్టుకోవాలి, విచారించవచ్చు. కానీ గ్యాంగ్స్టర్ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని అందరినీ తీసుకొచ్చి కొట్టేసి, అందరినీ తీసుకొచ్చి పనిష్ చేయడం అనేది చట్టం యాక్సెప్ట్ చేయదు. అందుకే ఇట్స్ ఎ క్వశ్చనబుల్ కోయర్సివ్ మెజర్. కానీ పోలీసులు అది చేస్తే కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదని చెప్పి చేస్తారు. సో అది కలెక్టివ్ పనిష్మెంట్ అనేది ఒక క్వశ్చనబుల్ మెజర్. అర్థమవుతుందా? నేరస్తుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ కూడా పనిష్ చేయడం, దట్ ఈస్ కలెక్టివ్ పనిష్మెంట్. తర్వాత ఏం చెప్పారు? క్రిమినలైజేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్. రాజకీయంగా చేసే నిరసనలు ఏవైతే ఉంటాయో వాటిని క్రిమినలైజేషన్ చేయడం, అంటే అదే క్రిమినల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయడం. నిరసన, మన మాటని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలాన్ని ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నిరసించారనుకోండి, అది తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది. యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాన్ని క్రిమినల్ యాక్ట్ కింద కన్సిడర్ చేయడం. మరియు సప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నోరులు నొక్కేయడం, ఎవరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం, హ్యావ్ ఆల్సో బీన్ మెయిన్ స్ట్రీమ్డ్ యాజ్ రెగ్యులర్ పోలీసింగ్ టూల్స్. మెయిన్ స్ట్రీమ్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసిందంటే ఇంకా అందరూ చేసేలాగా, టు బికమ్ ఏ నార్మల్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా ఈ యూపీలో ఉన్న పోలీసింగ్లో నార్మల్ యాక్టివిటీస్ అయిపోయాయి. అవి యాక్చువల్గా నార్మల్ కాదు కదా, అలా చేయకూడదు కదా. వాటన్నిటిని కూడా నార్మల్ యాక్టివిటీస్ కింద యూపీలో చేసేస్తున్నారు. The tragic loss of their own personnel in what should have been a routine law enforcement operation must fire up the UP police to uphold professionalism, cleanse its ranks of the corrupt and the inefficient, and liberate the state from the fear of gangsters. Tragic అంటే బాధ కలిగించే, causing sorrow. Loss of their own personnel, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు ఆ లాస్ ఏదైతే ఉందో, ఇన్ వాట్ షుడ్ హ్యావ్ బీన్ ఏ రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్. మామూలుగా అయితే ఒక రొటీన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్, చట్టాన్ని అమలుపరిచే ఒక ఆపరేషన్. అది వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చేయడం, దాంట్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. దిస్ మస్ట్ ఫైర్ అప్ ద యూపీ పోలీస్. సో ఇది యూపీ పోలీస్ని ఫైర్ అప్ చేయాలి, వాళ్ళలో రగల్చాలి, అగ్ని రగల్చాలి, మంట, బర్నింగ్ డిజైర్ అనేది రగల్చాలి. యూపీ పోలీస్ టు అప్హోల్డ్ ప్రొఫెషనలిజం ఫాలో అయ్యేటట్టు. క్లెన్స్ ఇట్స్ ర్యాంక్స్ ఆఫ్ కరప్షన్. ర్యాంక్స్ అంటే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అనమాట. సో తన పోలీస్ స్ట్రక్చర్లో ఎవరెవరైతే కరప్ట్ పోలీస్ ఉన్నారో వాళ్ళందరినీ క్లెన్స్ చేసేయాలి, పీకి పారేయాలి. ఆఫ్ ది కరప్ట్ అండ్ ఇన్ఎఫిషియంట్ ఉన్న వాళ్ళని, కరప్ట్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేసేయాలి. అండ్ లిబరేట్ ద స్టేట్. రాష్ట్రానికి లిబరేషన్ ఇవ్వాలి, స్వేచ్ఛనివ్వాలి. దేని నుంచి? ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్. ఈ గ్యాంగ్స్టర్స్ వల్ల వీళ్ళకున్న భయాన్ని పోగొట్టాలి, దాని నుంచి స్వేచ్ఛను కలిగించాలి అని చెప్పి అంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.